మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే. గురుగారు, చూస్తుండగానే 2025 ఇలా అయిపోయింది. సో 2026కి వచ్చేస్తున్నాం, నూతన ఆంగ్ల సంవత్సరానికి. ప్రతి ఒక్కరికి ఉండేది మా రాశి పట్ల ఎలా ఉంటుంది, ఎలా కలిసి వస్తుందని. సో ద్వాదశ రాశులైన కన్యా రాశికి ఎలా ఉంటుందంటారు? ఈ కన్యా రాశి వాళ్ళు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో చాలా వరకు పాజిటివ్ ఎక్కువగా ఉంది. గురువు ఎంతో అనుకూలతనిస్తున్నాడు, రాహు ఎంతో అనుకూలత ఇస్తున్నాడు, కేతు ఎంతో అనుకూలత ఇస్తున్నాడు, శని మనకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. సో ఈ సంవత్సరం అంతా కూడా కన్యా రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మంచి పాజిటివ్గా వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు 2026 ఇంత ఇచ్చిందా అనేటువంటి ఆలోచనను మాత్రం మిగులుస్తుంది. అలాగే గురుగారు, మనం ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరంలో వీళ్ళకి విద్యార్థులకు శుక్రుడు అధిపతి. ఎప్పుడైతే టైం బాగుందని మనం చెప్పామో అందులో ముఖ్యంగా చదువులో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. పట్టుదలతో చదువుతారు, చదివి మంచి ఉత్తీర్ణత చెందుతారు. ఉత్తీర్ణత బాగా శాతం పెరుగుతుంది కన్యారాశి వాళ్ళకి. అలాగే ఈ విద్యతో పాటు వీళ్ళకి ఇంకా కూడా అంటే నేను చెప్పాల్సిందంటే విద్య అది అంటే రెండవ ఇల్లు మేము చూసేది శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు బాగున్నాడు కాబట్టి వీళ్ళకి కుటుంబ ప్రశాంతతని కూడా శుక్రుడే ఇస్తాడు. అలాగే ఫైనాన్షియల్గా కూడా వీళ్ళని కింగ్ని చేసేది కూడా శుక్రుడే కాబట్టి వీళ్ళకి విద్య, ధనం, అలాగే కుటుంబ సంతోషం ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో వారికి ఎలా ఉంటుంది? ఎవరైనా ఉద్యోగం మారాలని చాలా మంది అనుకుంటారు, స్ట్రెస్గా ఫీల్ అయ్యి. సో వారికి ఈ ఇయర్ మారొచ్చు అంటారా? మామూలుగా లేదమ్మా. వీళ్ళకి ఉద్యోగ పరంగా అంటే వీళ్ళు ఎక్కువగా కన్యారాశి వాళ్ళంటే మనకు ఆర్థిక రంగంలో ఉన్న వాళ్ళు, బ్యాంక్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ ఇవన్నీ వాళ్ళవే. కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా కన్యారాశిలో చాలా మంచి అనుకూలమైన టైం అన్నమాట ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో వీళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అందుకోవటం, విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళకి వీసాలు టైంకి రావటం, అనేక ఉపయోగాలతో కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా గురుగారు, వివాహం జరగక చాలా మంది ఎదురు చూస్తుంటారు, వివాహం ఎప్పుడు జరుగుతుంది మాకు అని. అలా ప్రయత్నించే వారికి వివాహ యోగం ఉందంటారా? మరి చాలా అద్భుతంగా ఉందమ్మా, ఎక్కడా ఇబ్బంది లేదు. అయితే శని సప్తమంలో ఉండకూడదు. సప్తమం అంటే భార్య భర్త స్థానం అన్నమాట. గురువు సప్తమాధిపతి అంటారు వీళ్ళకి. ఆయన చాలా బాగున్నాడు సంవత్సరం అంతా కూడా. పెళ్లి కానీ వాళ్ళకు పెళ్లి కుదురుస్తున్నాడు. అలాగే ప్రేమికులకు వాళ్ళ యొక్క ప్రేమని ఫలింపజేస్తున్నాడు, పెద్దల చేత అంగీకరింపజేస్తున్నాడు. కళ్యాణం ఇంట్లో ఖచ్చితంగా మంచి కళ్యాణ గంట మోగుతుంది. అక్కడి నుంచి వీళ్ళకు దూరంగా ఉన్న భార్యాభర్తలు ఎవరైతే మేము వద్దు అనుకుని దూరంగా ఉన్న వాళ్ళకు కూడా కలిసేటువంటి అవకాశం ఈ 2026లో అనుకూలంగా ఉందన్నమాట. కాబట్టి పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా కలిసి వస్తుంది కన్యారాశి వాళ్ళకి. కాబట్టి ప్రేమికులకు కానివ్వండి, అందరికీ కూడా ఇది ఎంతో అనుకూలమైనటువంటి సంవత్సరంగా వివాహపరంగా చెప్పొచ్చు. వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన యోగం ఉందంటారా? మరి ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఇక్కడ శని టచ్ అవుతున్నాడు, పంచమాధిపతి శని. ఈయన సప్తమంలో ఉండి వీళ్ళకి సంతాన యోగాన్ని ఇస్తున్నాడు. మంచి సంతాన యోగం ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుడతారు. అలాగే పిల్లల డెవలప్మెంట్ కూడా దగ్గరుండి చూస్తారు. పెద్దగా పెరిగిన పిల్లలు వాళ్ళకి ఏం చదవాలి, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఏ కోర్స్ తీసుకోవాలి, వీళ్ళు ఏదైనా పొరపాటున బీటెక్ అంటే డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అవుతాడా, సిఏ చేయాల్సినవాడు బీటెక్ చేస్తాడా, ఎట్లా గందరగోళం ఉంది. చాలామందికి తల్లిదండ్రుల కోరికలు ఎక్కువ ఉండి వాళ్ళ నచ్చిన సబ్జెక్టులో పిల్లల్ని పెడతారు. చాలా ఘోరమైన హింస అన్నమాట అది. పిల్లల సబ్జెక్ట్ జాతకంలో కనబడుతుంది. వాడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తాడా, వాడు ఏమన్నా సినిమా ఫీల్డ్కి వెళ్తాడా, లేదా ఫోటోగ్రఫీ చేస్తాడా, లేదా వాడు వ్యాపార పరంలో ఏ వ్యాపారం చేస్తాడు, అలాగే చార్టర్డ్ అకౌంట్ అవుతాడా, బీటెక్ చేసి అవుతాడా, డాక్టర్ అవుతాడా, బయోటెక్నాలజీ అవుతుందా, ఎన్నో ఉన్నాయన్నమాట చదువులు. ఇవన్నీ ముందుగా తెలుసుకొని పిల్లల మీద ప్రెజర్ చేస్తే మంచిది. అంతేగాని వీళ్ళకి నచ్చిన సబ్జెక్టు పిల్లల మీద వేసేసి నువ్వు ఎంపీసీ తీసేసుకో అంటే వాడు చాలామంది జీవితంలో మా అమ్మ నాన్న చేసిన తప్పని అంటారు. అందులో మనకు అమెరికన్ సినిమా కూడా వచ్చింది, మీకు చూసే ఉంటారు, 3 Idiots. వాళ్ళ చదువు వాళ్ళ కోరిక ఒకటి ఉంటుంది, వీళ్ళు పెద్దల ప్రెషర్ ఒకటి ఉంటుంది. అది చాలా తప్పనమాట. సో అలాంటి పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంది, అది నా ఉద్దేశం. శని సప్తమంలో ఉంటే కాస్త కిరికిరి చేస్తాడు అక్కడ. సో ఒకదానికోటి తీసేసుకోవటం, పొరపాటు జరిగింది మరి ఎట్లాగా అలాగే కంటిన్యూ అయిపోదాం, ఆ జీవితం కదా, ఆస్వాదించాలి. ఉద్యోగాన్ని కూడా ఇప్పుడు యాంకర్గా ఎంత బాగా ఆస్వాదిస్తున్నావు నీ ఉద్యోగాన్ని,
అంతకుముందు నువ్వు మంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మంచి బ్రహ్మాండంగా జాబ్ చేసేదానివి, నీకు యాంకరింగ్ చేయాలన్న కోరిక స్క్రీన్లో ఉండాలి, ఆ కోరిక తీరిస్తే అందులో ఉన్న వర్క్ ఎనర్జీ వేరేగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ రంగంలో వాళ్ళ పైకి రావాలంటే జాతకాన్ని తెలుసుకున్న తర్వాత ముందుకెళ్తే మంచిది. ఈ సంవత్సరం అయితే చదువులు బాగున్నాయి. గురుగారు మరి ముఖ్యంగా ఎవరైతే ఈ సినీ ఫీల్డ్ లో ఉంటారో అలాగే రాజకీయ రంగం ఉన్న వారికి ఈ ఇద్దరికి ఎలా ఉంటుందంటారు? సినీ రంగం అనేది వేరు, రాజకీయ రంగానికి సంబంధమే లేదు. సినీ రంగానికి అధిపతి శుక్రుడు, రాజకీయానికి సూర్యుడు, వీళ్ళిద్దరు కలవరు. అది వేరు ఇది వేరు. రాజకీయం అనేది ఒక దౌర్భాగ్యం, అదొక చెత్త అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టి నిన్నదాకా పనికి మాలినోడు ఇవాళ పనికి వచ్చేటోడు అయిపోవటం. ఇప్పుడు అంతా మీరు చూస్తే ఇంకా చిన్నపిల్లలు మీకు తెలియదు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ముందు చూసుకుంటే మనం ఈ యొక్క సినీ ఫీల్డ్లో అద్భుతాలు ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి డెవలప్మెంట్ కనపడుతుంది. అద్భుతమైన రిజల్ట్స్తో ఏ రంగంలో ఉన్నా, ఎడిటింగ్లో ఉండనివ్వండి, ఫోటోగ్రఫీలో ఉండనివ్వండి, ప్రొడ్యూషన్లో ఉండనివ్వండి, డైరెక్షన్లో ఉండనివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంతోమంది ఉంటారు. చిన్న చితక వేషాలు వేసే వాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం. కన్యారాశి వాళ్ళకి సినీ ఫీల్డ్ చాలా బాగుంది. అందులో మీరు రాజకీయంగా అడిగారు. రాజకీయంగా ఏంటంటే దెబ్బ పడిపోతుంది ఈసారి. రాజకీయంగా కన్యారాశి వాళ్ళకి ఈ చుక్కెదురు ఎక్కువ, ఎదురు దెబ్బలు తగలడం, ఎక్కువ వాడుకొని వదిలేయడం వాళ్ళని పెద్ద రేంజ్లో జరుగుతుంది. మనం అనుకుంటా పెద్ద మొనగాడు పీకేస్తాడని, ఏమీ లేదు. ఇంకా పై స్థాయికి వెళ్తే ఇప్పుడు మీరు చూడండి, ఎగ్జాంపుల్ మనకు ముఖ్యమంత్రి ఉంటారు రేవంత్ రెడ్డి, ఒకప్పుడైనా తెలుగుదేశం, ఇప్పుడైనా కాంగ్రెస్. సో వీళ్ళకి ఏం లేదు, మా పార్టీలు మార్చేస్తారు పదవి కోసం. ఇలాగా ఈ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి అంతా ట్రిక్స్ వాడితే పనికి రాదన్నమాట. తగ్గి ఉండడం మంచిది. గురుగారు ముఖ్యంగా ఎవరైతే సొంత బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బాగుందంటారా, లేకపోతే ఈ కన్యా రాశి వారికి ఈ జాబ్ అంటే ఓన్ బిజినెస్ ఇది స్టార్ట్ చేస్తే బాగుంటుందంటే మీరు ఏ సలహా ఇస్తారు గురుగారు? కన్యారాశి వాళ్ళకి నేను ఇప్పుడు సజెస్ట్ చేసేది అద్భుతమైనటువంటి వ్యాపారం ఏంటంటే పాడి పరిశ్రమ. ఈ పాడి పరిశ్రమ డైరీ వ్యాపారం ఏదైతే ఉందో ఇందులో పాలు, వెన్న, నెయ్యి అన్ని రకాలటువంటి అద్భుతమైనటువంటి ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ యొక్క మిల్క్ వ్యాపారం, కోళ్ల ఫారం యొక్క వ్యాపారం, అలాగే బియ్యం ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి వ్యాపార పరంగా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా వీళ్ళకి అనుకున్న దానికన్నా అధికంగా డబ్బు వస్తుంది. ఖర్చు కూడా అలాగే పెడతారు. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డబ్బు రావడం కన్ఫామ్, దాన్ని దాచుకోవడమే మీ చేతిలో ఉంది. వృధాగా వచ్చింది కదా అని ఖర్చు పెట్టేస్తే 10 రూపాయల దగ్గర 20 రూపాయలు ఖర్చు పెడితే రేపు బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మంచి టైం కాబట్టి డబ్బు బాగా వస్తుంది కాబట్టి దాచిపెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంట? ఆరోగ్యానికి వీళ్ళకు శని అధిపతి, అంటే 6వ ఇల్లు శని కాబట్టి సప్తమంలో ఉండడం వల్ల చిన్న ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. స్పాండిలైసిస్ లాంటివి, మోకాళ్ళ నొప్పులు, సియాటికా పెయిన్ లాంటివి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆరోగ్యపరంగా బాగుండాలి. రుణ ఒత్తిడి కూడా ఉంటుంది, అది కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. నరదృష్టి అనేది కూడా వీళ్ళకి 6వ ఇల్లు అంటే ఈ ఆరోగ్య విషయంలో వస్తుంది. కాబట్టి ఈ శని యొక్క స్థితిని బట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. గురుగారు ముఖ్యంగా కొత్త ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. సో గృహయోగం ఉందంటారా మరి? ఈ జాతకంలో వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి గురువు మహారాజయోగాన్ని ఇస్తున్నాడు. జూన్ 2 వరకు కన్యాలో ఉండి విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇళ్ళు అన్నీ ఇస్తున్నాడు. బ్రహ్మాండమైన లావాదేవీలన్నీ లాభదాయకంగా ఇస్తున్నాడు. అదే గురువు వీళ్ళకి వచ్చేసి వివాహానికి కూడా ఆయన్ని అధిపతి, ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరంలో మంచి విలువైన ఇల్లు కట్టుకోవడం, గృహప్రవేశాలు చేయడం అని అనుకూలంగా ఉంది. గురుగారు ముఖ్యంగా కన్యా రాశిలో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. పురుషులకు ఎలా ఉంటుందంటారు, మరి స్త్రీలకు ఎలా ఉందంటారు? కన్యా రాశిలో స్త్రీలు పుడితేనే అసలు బంగారం, ఇంట్లో లక్ష్మీదేవి వచ్చేసినట్టు మాకు లెక్క. కాబట్టి కన్యా రాశి అమ్మాయి పుట్టిందంటేనే తల్లిదండ్రులకు పట్టలేని సంపద, ఆర్థికంగా బాగుంటారు. అబ్బాయిలు మంచి హాస్యప్రియులు, జోవియల్గా ఉంటారు, ఏది సీరియస్గా తీసుకోరు, సరదాగా ఉంటారు, కామెడీ బాగా చేస్తుంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో అత్యంత గుర్తింపు, రాణింపు అమ్మాయిలకు ఎక్కువ ఉంది. అబ్బాయిలు కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకుని అమ్మాయిల్ని ఫాలో అవుతే మంచిది. రైతులకు ఎలా ఉంటుందంటారు మరి కొత్త సంవత్సరం? ఈ రైతులకు కూడా ఈ సంవత్సరంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కష్టపడకపోతే ఫలితం రాదు. కొందరికి ఏమీ లేకుండా ఫలితం వస్తుంది. అలా ఈ సంవత్సరం అలా లేదు. వీళ్ళు కష్టపడితేనే ఫలితం వస్తుంది అనేది మనం గ్రహించాలి. గురుగారు మొత్తం మీద మరి ఈ ఇయర్లో వీళ్ళకు ఎలాంటి పరిహారాలు చేయమంటారు, ఏ దైవాన్ని పూజించారు? వీళ్ళు కన్యా రాశి అంటే బుధుడు అధిపతి. బుధుడు అంటేనే మహావిష్ణువు స్తోత్రాలు చదువుకోవటం, మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, 2-3 నెలలకు ఒకసారి తిరుపతికి వెళ్ళి బాలాజీని చూసుకొని రావటం, ఇవన్నీ మేలు జరుగుతాయి.
గురుగారు మొత్తం మీద 2026లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.